MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. సెల్ 9440155768 8142832186. भैया अटू पक्केल भैया ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాల కోసం. దాంట్లో భాగంగానే ఈ రోజున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి విజయం ఉంది కాదు, ఆ విజయం
ఆ విజయాన్ని గురించి ఒకసారి చెప్పాలంటే సోదరులారా, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రుగాల్చి వాస్తపెట్టినట్టు సామెతగా ఈ విధంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలన్నింటినీ కూడా చుట్టూ ఓర్చుకోలేనటువంటి రాహుల్ గాంధీ దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విభజన రాజకీయాలు చేస్తూ, అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేదేసుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళ ఓటు బ్యాంకు చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహారాష్ట్రలో హిందువులంతా ఏకమై ఈ రోజున విజయదుందు మోగించారంటే ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత దీనికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు అనేక పథకాలు ఈ రోజున నితిన్ గడ్కరీ గారు మరి రవాణా శాఖ మంత్రిగా ఉంటూ ఈ రోజు నీకు ఏ రాష్ట్రానికైనా సరే ముఖ్యమంత్రి పోయి అడిగితే నేషనల్ హైవేలకి ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలని అడిగేటువంటి పరిస్థితి రోజులు ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ కుహనా లౌకిక పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మరి సంవిధానాన్ని ఒక రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నాడు. అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియనటువంటి రాహుల్ గాంధీ ఈ రోజున రాజ్యాంగాన్ని గురించి మాట్లాడటం చోద్యంగా ఉంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడున్నట్టు ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక హెచ్చరిక, భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కనుక ఒక రాష్ట్రంలో పాగా వేసిందంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండవు, ఏముండవు, జాతీయవాదాన్ని బలపరిచే విధంగా కూడా ఈ దేశంలో రాజకీయం నడుస్తున్నాయి. ఈ రోజున దానికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్లో మన మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మరి అఖిలేష్ యాదవ్ ప్రగల్భాలు గెలిపాడు. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు అన్ని సీట్లు కూడా ఉప ఎన్నికల్లో సాధన చేసుకుంటే 2027 జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బీజేపీ ప్రపంచం వస్తుందని చెప్తూ ఈ విధంగా మరి మహారాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారిని ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వారి యొక్క అనుమాయులందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. హిందువులంతా ఏకమై ఈరోజు మహారాష్ట్రలో కానీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ దుందుబిని మోగించడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అదే దిశలో మన రాష్ట్రంలో కూడా ప్రయత్నం జరుగుతుందని, ప్రజలందరికీ కూడా ఆ నమ్మకం ఏర్పడిందని, అదే మొన్న 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాలు గెలుపు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మర్చిపోయి జాతీయ పార్టీల వైపు చూడాలా. అది కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని, ఉంటారని, రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితిని చూస్తామని ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.